వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు జనసేనాని త్వరగా కోలుకోవాలని గత కొన్ని రోజులుగా నందిగామ జనసేన పార్టీ నాయకులు పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నందిగామ పల్లగిరి గట్టున వేంచేసి ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని జన సైనికులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగ్గేపేట గాయత్రీనగర్ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేకంగా కాలనీలో డ్రైనేజీ, విద్యుత్తు, తాగునీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిఎంఎఫ్ ఫండ్ ద్వారా గాయత్రీనగర్ అభివృద్ధికి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే తక్షణ చర్యగా మున్సిపల్ అధికారులను పిలిపించి జేసీబీ ద్వారా ప్రస్తుతం తాత్కాలికంగా ఉన్న కచ్చా డ్రైనేజీని తవ్వించి పనులను ప్రారంభించారు. ఇంకేమైనా విషయాలు ఉంటే మీలో ప్రత్యేక ప్రెసిడెంట్ సెక్రటరీ నేర్చుకున్నాయి కాబట్టి ఏం నీడ్స్ తప్పకుండా మేము అందుబాటులో పరిశీలన తెలియజేస్తాం. నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామం నుంచి అనిగిళ్లపాడుకు వెళ్తున్న కూలీలకు ప్రమాదం జరిగింది. మిర్చి కోతలకు వెళ్లి తిరిగి వస్తున్న కూలీల ఆటో మంగళవారం బోల్తా పడింది. పని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా ముందు చక్రం ఊడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.